ఈరోజు ప్రపంచమంతా అమాయకపు అంధత్వంలో అరుపులతో కేకలతో తమ అవిధేయతను తెలియజేసే రోజుది. ఎందుకు అమాయకపు అంధత్వంలో అరుపులతో కేకలతో తమ అవిధేయతను తెలియజేసే రోజుని ఎందుకన్నానంటే, ఈ భూమి మీద ఒక సంవత్సరం ఒకసారి వచ్చిందనుకోండి, ఆ సంవత్సరం వచ్చే ఈ 365 రోజులు పోయిన తర్వాత కొత్తగా ఇంకొకటి ఏదైనా వస్తుందా? అదే సంవత్సరం వస్తుందా? అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు సంవత్సరం వచ్చింది, ఇంకొక సంవత్సరానికి ఆ పేరైనా మార్చబడి దానికైనా రోజులు మారి వారాలు మారి ఏమైనా వస్తుందా? రోజుకి 24 గంటలు, వారానికి 6 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365. ఏం మారలేదు. మారిందో లేదో మీ నోటితోటి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పిచ్చి కేకలు పెట్టుకుంటూ మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా మాట్లాడుకుంటారా? 3 రోజులు పోయిన తర్వాత ఎవడన్నా నీకు కనబడి ఆటో చెప్పండి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్, నిన్ను పిచ్చోడు అంటారు అలా. ఇప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం అంటే ఎప్పుడు చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్? ఆ రోజు అర్ధరాత్రి మీద నిద్ర లేకుండా ఆ రోజు చెప్పితే హ్యాపీ న్యూ ఇయర్. అది కొంతమంది ఏం చేస్తారు అనుకున్నారు పాపము పెద్దోళ్ళు, సెల్లో డబ్బులు ఏంటిరా ఎందుకని ఆ నెంబర్లు ఎత్తుక్కుని కొట్టుకుని మళ్ళీ ఫోన్ చేసి మరి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ, ఏదో సంతోషం అది. నిజంగా చెబుతున్నాను, ఈ పండగలందు సంతోషించాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యసనపరులు మాట. వాళ్ళ జీవితంలో నిజమైన ఆనందం లేక వస్తున్న ఆనందాన్ని స్వీకరించేటువంటి తత్వం కలిగి ఉంటారు. వాళ్ళు వస్తున్నటువంటి పండగల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. నిజానికి వాళ్ళ బ్రతుకుల్లో ఆనందం సంతోషం ఉండదు. అలాంటిటప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుందాం అనుకుంటారు. అందుకనే పండగ చేసుకునేవాడికి పండగకే సంతోషం. ప్రతిరోజు క్రీస్తునందు ఆనందించేవాడికి ప్రతిదినము పండగే. అందుకని పౌలు సంఘాలతో చెప్పాడు, శ్రమలోనైనా ఇబ్బందులోనైనా బాధలోనైనా సంగమా ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ఈ మాట పొద్దున్న లేచి నువ్వు చదువుకుంటే ఆ రోజుకి ఇది, తర్వాత రోజు చదువుకుంటే ఆ రోజుకే, మనం మరణించేంత వరకు చదువుకున్నంత వరకు ఇది ఆనందమే. క్రైస్తవ జీవితం ఈ సంఘంలో ఈ ఆధ్యాత్మికతలు నడవడమే పండగ ఈ జీవితం అంతాను. ఇప్పుడు అలాంటిటప్పుడు ప్రత్యేకంగా నువ్వు ఒక పండగని ఎత్తుక్కుంటున్నావంటే అంటే నీ జీవితంలో ఈ పండగ వాతావరణం అనేది, ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి సంతోషం అనేది లేదు. అందుకని కొత్త దాన్ని ఎత్తుక్కుని దాంట్లో ఏదో ఒకలాగా సంతోషిద్దాం అనుకుని. చూడండి చాలా మంది ఎందుకు ఈ అంధత్వ అమాయకులని ఎందుకన్నానంటే, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కదా ఇలా సంతోషంగాను. ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుని ఫుల్గా తాగేస్తాడు. ఆడికి న్యూ ఇయర్ వచ్చిందో లేదు తెలుదు. ఆడికి నిజం, ఆడికి ఏం తెలుదు, న్యూ ఇయర్ వచ్చిందో లేదు, తెల్లారిందో లేదో కూడా తెలుదు. ఇంకా అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే ఈరోజు ఆఫర్లు ఉంటాయి. ఒక్కాయి కొంటే ఇంకొకటి ఈ ఆఫర్లు బోలేని ఉంటాయి. మళ్ళీ లిమిటెడ్లో బయట ఆఫర్లో ఇంత కడితే మొత్తం లెక్కర ఈ రాత్రి అంతా ఫ్రీ. వెళ్ళి గడేస్తాడు, ఒక 300 దాకా పడుకుంటాడు, కొట్టి గడేస్తాడు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు చూడండి. మనం ఏదైతే నూతనం అనుకుంటున్నామో నూతనమైనటువంటి విషయం గురించి భక్తులు జ్ఞానులు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఈ జీవితంలో నువ్వు ఎన్ని వెతికినా ఈ భూమి మీద సూర్యుడి కింద నూతనమైంది ఏదైనా ఉన్నదని ఒక్కడ చూపించండి అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే, జరుగుతున్న ప్రతి దాని విషయంలోనూ రొటీన్గానే జరుగుతుంది అని కొత్తదనం ఎక్కడ ఉండదట.